నమస్కారం. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసాము. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని తేల్చి చెప్పాయి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 150 సీట్ల కంటే పైచిలకు సాధించబోతున్నది ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చేశాయి. సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టబోతా ఉన్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదవాడికి పెత్తందారులకి యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో పేదవాడు విజయం సాధించబోతున్నాడు. దీనికి ప్రధాన కారణం బిడ్డల యొక్క చదువు, పేదవాడి ఆరోగ్యం, రైతు యొక్క వ్యవసాయం, యువ భవిష్యత్తు, ఇవన్నీ కలగలిపి మరి రేపు తేలనుంది. విజయం తథ్యమని అందరూ తేల్చేశారు. 9వ తారీఖున మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో 9వ తారీఖున రెండవసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని తరిమి కొట్టబోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అవాకులు చవాకులు పేలినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హద్దు మీరి మాట్లాడారు. నిజంగా రేపటి రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పారిపోబోతున్నాడనే దానికి ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఈ రాష్ట్రం వదిలి పోబోతా ఉన్నారు. మరి మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ, దేవుళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి వైపు నిలబడినందుకు, మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ రాష్ట్ర ప్రజలు నిలబడినందుకు వారందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నారు.